చూసుకుందాం అంటుండ్రు లీడర్లు. మీటింగులు పెట్టి పొట్టు పొట్టు ఆడి పోసుకుంటుండ్రు. పండ్లే పని పబ్లిక్ మీద వరాల వర్షం కురిపిస్తుండ్రు. ఉన్నయి లేని అని చెప్పి ఓట్లు రాబట్టే ఇగురం చేస్తుండ్రు. ఢిల్లీ లీడర్ల కాంచి పెద్ద పెద్ద లీడర్లంతా పొద్దుమాపు పబ్లిక్లనే తిరుగుతున్నారు. అబ్బో మస్తు జోరుగా నడుస్తున్నది పోన్రి ఎన్నికల ప్రచారం. గదే 4 రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతం, మొత్తం 5 జాగలల్లా మోత మోగిపోతున్నది ఇప్పుడు. అటు అస్సాము, పశ్చిమ బెంగాల్, ఇటు కేరళం, తమిళనాడు, పుదుచ్చేరి 5 జాగాలల్లో ఎలక్షన్ల ప్రచారం నువ్వా నేనా అన్నట్టే నడుస్తుంది పోన్రి. అన్నిటికి మించి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మమతక్కకు పువ్వు పార్టీ వాళ్ళకు నడమ చూసుకుందాం అన్నట్టే అవుతుంది కిరికిరి. పువ్వు పార్టీ వాళ్ళ మీద పబ్లిక్కు తీరొక తీరులో పూస ఉచ్చుతుంది మమతక్క. ఆఖరికి పువ్వు పార్టీ వాళ్ళు గిట గెలిస్తే పబ్లిక్ను నీసు తినకుండా చేస్తారని కూడా ప్రచారం చేస్తున్నదట. బెంగాల్ పబ్లిక్కు చేపల కూర అంటే మత్తు పాయిరం, అందుకే పువ్వు పార్టీ వాళ్ళు గెలిస్తే చేపల కూర తినకుండా చేస్తారని ప్రచారం చేస్తున్నదట దీది. నాడు రాష్ట్రంలో కొత్తగా పార్టీ పెట్టినా సరే దళపతి విజయ్ జోరు చిన్నగా లేదు పోన్రి. పెద్ద మీటింగ్ పెట్టి పార్టీ అభ్యర్థులను ప్రకటించిండు. పెరంబూరు, తిరుచి ఈస్ట్ ఈ 2 జాగాలలో విజయ్ పోటీ చేస్తుండు. అధికారంలో ఉన్న డిఎంకే పార్టీతోనే పోటీ, ఇంకెవ్వలతోని మాకు పోటీ లేదా అన్నట్టు మాట్లాడిండు విజయ్. టీవీకే పార్టీకి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని అడిగిండు. మరి ఏం చేస్తారో తమిళ పబ్లిక్. అటు పశ్చిమ రాష్ట్రాలలో కూడా ఎన్నికల ప్రచారం జోరుగా నడుస్తుంది. మోదీ సారు తాపకోకాడ మీటింగ్ పెట్టి ముచ్చట్లు జోరుగా చెప్తున్నాడు. కానీ అన్ని దిక్కుల పువ్వు పార్టీ వాళ్ళకు పోటీ మస్తు గట్టిగా ఉన్నది ఈసారి. మరిగా ఎన్ని దిక్కులకు గెలుస్తారో చూడాలే అనుకుంటారా అందరూ.